తెలంగాణలో సామాన్యుడు చదువుకోవాలంటే, విద్యను అభ్యసించాలంటే నానా యాతలు పడుతున్నాడు. ఇళ్లలో పని చేసుకునేటటువంటి పిల్లల భవిష్యత్తు చాలా దుర్భరంగా ఉంది. ఈ పని చేసుకునే వాళ్ళు కానీ, పని చేసుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలు కానీ చదువుకోవాలి అంటే డబ్బు పెట్టండి స్కూల్ లేదు, డొనేషన్లు కట్టాలి. డొనేషన్లు కట్టడానికి డబ్బులు లేవు. ఎక్కడి నుంచో వచ్చి మన రాష్ట్రంలో పేదవాళ్ళు బతుకుతున్నారు. వాళ్లకు విద్యనివ్వాలా వద్దా అనేటటువంటిది ఈ ప్రభుత్వాలు తెలుసుకోవాలి. మన తెలంగాణలో 2500 స్కూల్స్ ఉంటే దాంట్లో కేవలం 450 స్కూల్సే ప్రభుత్వ పాఠశాలలు. 7 లక్షల మంది స్టూడెంట్స్ ఈ 400 స్కూల్లో సరిపోతారా? సరిపోరు. అంటే దాని అర్థం మీరు ప్రైవేటు పాఠశాలను ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలని ఎంకరేజ్ చేసిన తర్వాత వాళ్ళు కావలసినంత దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఇట్లా దోచుకున్నటువంటి ఒక స్కూల్స్ విద్యా వ్యవస్థలు నడిపినటువంటి వాడు ఒక మంత్రి కూడా అయినాడు. అదే మనిషి మన తెలంగాణలో కూడా స్కూల్స్ పెట్టి తెలంగాణ వాళ్ళ డబ్బులు కూడా దోచుకుంటున్నాడు. ఈ విధంగా దోచుకోవటం వల్ల విద్య రావటంలే, వాళ్ళు డబ్బులు దోచుకోవడానికే సరిపోతున్నది. విద్య గ్రామాలలో పటిష్టం చేయాలి అంటే మంచి స్కూల్స్ నెలకొల్పాలి. ప్రైవేటు స్కూల్స్ నియమ నిబంధనలకు లేకపోతే ఆ స్కూల్స్ అన్నింటినీ తీసివేయాలి, నిర్ద్వందంగా తీసేయాలి. బీఈడీ టీచర్ ఒక్కొక్క టీచర్ 4 స్కూళ్ళల్లో నమోదు చేసుకొని బతుకుతుంటే అవన్నీ గమనించాలి. వాళ్లకు పిల్లలు ఆడుకోవటానికి, చైతన్యవంతులు కావటానికి వాళ్లకు ఇవన్నీ గ్రౌండ్స్ లేకపోతే ఆ స్కూల్స్ని అందరినీ రద్దు చేయండి. మంచి స్కూల్స్ పెట్టండి. ఆ స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్లను, ప్రైవేట్ స్కూల్స్లో ఇప్పుడు బతుకుతున్నటువంటి టీచర్లను తీసుకురండి. ఒక మనిషిగా బతికేటటువంటిగా టీచర్లకు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి, వాళ్ళకు జీతాలు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలని పటిష్టం చేయండి. అదే కాకుండా విద్యార్థుల్ని స్కూల్స్కు ఆకర్షించేటట్టు టౌన్స్లో ఏ విధంగా చేస్తున్నారో గ్రామాలలో కూడా అదే విధంగా ఆకర్షించేటట్టు చేసి మంచి నిఘా పెట్టి ఇప్పుడున్నటువంటి విద్యా వ్యవస్థలు ప్రైవేటు రంగంలో దోచుకునేటటువంటి వ్యవస్థలన్నింటినీ సాధ్యమైనంత వరకు తీసేసేటట్టు, క్లోజ్ అయ్యేటట్టు చూడండి. వాళ్ళు దోచుకొని వాళ్ళ మీద ఆధారపడితే వాళ్లకు మంత్రి పదవుల కోసం ఎదురు చూడటం ఈ ప్రభుత్వాలలో జరుగుతుంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగింది. రేపు మొన్నటిదాకా ఒక మంత్రి తెలంగాణలో కూడా ఉన్నాడు అటువంటి మనిషి. ఆ విధమైనటువంటి పరిస్థితి మనం తీసుకురావాలి. విద్యా సంస్థల ద్వారా దోచుకునే వాళ్లకు మంత్రి పదవి కోసం ఉండి వెలవెల ఎదురు చూస్తుండే వాళ్ళ కోసం ఈ విద్యా వ్యవస్థలు ఉండదు. వాళ్ళ కోసం మంచిగా చేయండి. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నాకు ఒక గుర్తింపు ఉండాలి, ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి నేను సేవ చేసినట్టుగా ఒక మార్పు తీసుకువచ్చే మనిషిగా, రాజశేఖర్ రెడ్డి గారిలాగా, ఎన్టీ రామారావు గారిలాగా ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చిన మనిషిలాగా నేను గుర్తుండిపోవాలి అని ఆయన ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇచ్చాడు. నేను 2 ఏళ్ళు ఉండనియండి, 5 ఏళ్ళు ఉండనియండి, ఏదో ఒక గుర్తింపుతో పోవాలి అని అన్నాను. ఆ గుర్తింపు మీకు రావాలి అంటే ముందుగా చేయవలసింది విద్యా వ్యవస్థను పటిష్టం చేయటం, ప్రైవేటు వ్యవస్థలు దోచుకునే పద్ధతిని ఆఫ్ చేసేసేయటం, పిల్లలందరికీ మంచి విద్య వచ్చేటట్టు చేయటం మీ యొక్క తక్షణ కర్తవ్యం. మీకు ఇంకో విషయం చెప్తాను. కేజ్రీవాల్ని, ఆయన యొక్క ప్రభుత్వాన్ని వేరే కారణాల మీద పడగొట్టాలనుకున్నా కూడా ప్రజలు పడగొట్టలేకపోయినారు ఢిల్లీలో. కారణం ఏంటంటే ఎన్నో వ్యవస్థలు తప్పుదారి పడుతుంటే
కొన్ని వ్యవస్థలనైనా ఆయన మంచి దారిలో పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్ను కూడా ఆయన పటిష్టం చేశాడు. ఆ విధంగా ఏ విధంగా పటిష్టం చేశాడు అనేటటువంటిది మీరు ఢిల్లీ వెళ్ళైనా ఒక సర్వే చేయించి తెలంగాణలో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది స్కూల్లో వచ్చేటట్టు చూడండి. వైరాలో ఈ మధ్య ఒక స్టూడెంట్ కోసం ఎంటైర్ స్కూల్ నడిపించారు. తర్వాత 20-30 లక్షలు ఆ ఒక్క స్టూడెంట్ కోసం పెట్టారు. మిగిలిన స్టూడెంట్స్ ఎవరు ఆ స్కూల్లో చదవడం, అందరూ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అంటే ఇక్కడ డబ్బు ఖర్చు, అక్కడ చదువు రాకపోవటం. ఈ విధంగా ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ప్రజల కష్టం వదిలిపెట్టండి. దేశంలో మన యొక్క విద్యార్థి ఎన్నో గొప్ప పనులు చేసే అవకాశం పోతున్నది. వాళ్ళు సామాన్యుల్లో కూడా మంచి తెలివితేటలు, మంచి నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమీ తిండికి లేని వాడి అబ్బాయి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఇటువంటి స్కూల్స్ తెరిస్తే. ఈ యొక్క స్కూల్స్ తెరవకపోవటం వలన ఎంతో తెలివితేటలు ఉన్నటువంటి వాడు స్కూల్కి పోకపోవటం వలన నోబెల్ ప్రైజ్ రావటం కానీ, మంచి మంచి రీసెర్చ్ చేసి కనుక్కోవాల్సినటువంటి స్టూడెంట్కి అవకాశాలు పోతున్నాయి. ఇది ప్రజల యొక్క అవసరమే అనుకోకండి. మన దేశ ఔన్నత్యం కోసం, మన దేశమే కాదు ప్రపంచ ఔన్నత్యం కోసం మంచి విద్యార్థుల్ని తయారు చేయాలి అనేటటువంటిది, మట్టిలో మాణిక్యాన్ని కూడా తయారు చేసే అవకాశం మన విద్యా సంస్థలకు రావాలి. వచ్చినప్పుడే మన దేశం ముందు డెఫినెట్గా బాగుపడుతుంది. ఇంకొకటి, తెలంగాణలో పెద్ద ఇబ్బంది ఏమిటి అంటే ఈ మధ్య ఎక్కువ వలసలు వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, కర్ణాటక నుంచి వస్తున్నారు. వాళ్ళకు పాపం ఇక్కడ చదువు చెప్పించుకోవడానికి అవకాశాలు లేవు. రోజుకు 1000 రూపాయలు 500 రూపాయలు కూర్చోట్టున్నారు. పిల్లలకి చదువు చెప్పించలేకపోతున్నారు. వాళ్ళకు ఒక్కోసారి ఆధార్ కార్డు ఉండదు. వాదవన్నీ లేకుండా కూడా వాళ్ళు స్కూల్ చదువుకు చెప్పలేకపోతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ ఉంటే వాళ్ళందరినీ మనం తెలంగాణలో మంచి విద్యార్థులుగా తయారు చేయొచ్చు. ఆ విధమైనటువంటి దారిలో రేవంత్ రెడ్డి గారు నడుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన చేస్తారు. ఒక్కసారి ఒక 6 నెలల్లోనే మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. చదువు అనేది డబ్బున్నవాడు కూడా, డబ్బు పెట్టగలిగి ఉండి కూడా మంచిగా ఏ ఖర్చు లేకుండా చదువుని సంపాదించుకునే అవకాశం చేయండి. పేదవాడికి, డబ్బున్నవాడికి అందరికీ మంచి ప్రభుత్వ పాఠశాలలో ఉంచేటట్టు చేయండి. తప్పక చేస్తారని నా నమ్మకం. నా వీడియో మీకు నచ్చితే మీరు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని కామెంట్స్లో రాయండి. నా పేరు కందిపండ నరసింహారావు.